హాయ్ నేను సతీష్. ఓటింగ్ ఆప్షన్ మళ్ళీ ఓపెన్ చేశారు. ఇవాళ అర్ధరాత్రి వరకు ఓటింగ్ ఆప్షన్ అయితే ఉంది కనుక మీరు ఇంకెవరికైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటు వేయొచ్చు. ఓటింగ్ లైన్స్ ఎందుకంటే నిన్న క్లోజ్ చేసేసారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదైతే కంటిన్యూ చేస్తున్నారు కనుక మరి థర్స్డే మిడ్ నైట్ వరకు ముందుగా చెప్పినట్టుగా ఉంది. సో కన్ఫ్యూజన్ ఏం లేకుండా మళ్ళీ ఓటు వేయాలంటే క్లోజ్ అయిపోయిందని చాలా మంది అడుగుతున్నారు. అది లేకుండా వేయండి. అట్లాగే ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం అవుట్ అయిపోయాడు. ఈ ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏంటని కూడా నేను ఇప్పటికే మార్నింగ్ 6కే అప్లోడ్ చేసే వీడియో 2 ఛానల్స్లో జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరిని ఎందుకు రీజన్స్ ఏం చెప్పాడని అదైతే మిస్ కాకుండా చూడండి. అలాగే ఇందులో ఈ ప్రోమో ప్లస్ అలాగే ఓవరాల్గా నాకున్న అప్డేట్స్ ప్రకారం మెయిన్ ప్రోమోని బట్టి చూసుకొని అనలైజ్ చేస్తే కీన్ అబ్జర్వేషన్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదేంటని చెప్పే ముందు అయితే నేను మార్నింగ్ వీడియోలో విష్ణుకు తప్పిన ముప్పు అని తమిళనాడులో పెడితే కొంతమంది ఆమె ఫ్యాన్స్ కావచ్చు, ఎందుకు సార్ విష్ణుకి ఎందుకంటే ముప్పు, విష్ణుకి అంత డేంజర్ ఎందుకు ఉంటుంది, ఆమెకి ఎట్లా తప్పిద్ది అంటే ఇప్పుడు చూసారు కదా, ప్రోమో చూసాక అర్థమైంది కదా. ఎందుకంటే ఆమె కూడా బాటమ్ 3లో ఉన్న కంటెస్టెంట్స్లో ఆమె ఒక ఆమె. ఇప్పుడు ఆదిత్య ఓం నైనిక కంప్లీట్గా డేంజర్లో 5th 6th పొజిషన్లో ఉంటే వీళ్ళకంటే బెటర్గా ఉంది. అలాగనే అంత ఎలిమినేట్ అయిపోయినంత ఓటింగ్ కాదు, కానీ వీళ్ళతో పోల్చుకుంటే ఆమెకు 15% ఉంటే వీళ్ళిద్దరికి 5, 4, 6 ఆట దగ్గరలో ఉంది. కనీసం తక్కువలో తక్కువ చూసుకున్న ఆమెకి వీళ్ళకి మధ్య ఒక 10% ఓటింగ్ ఉంది. కానీ ఉన్న 6గురిలో బాటం 3 ఎవరంటే వీళ్ళ ముగ్గురే. అందుకే వీళ్ళ ముగ్గురిని పెట్టి ఎట్లా పెట్టినారు చూస్తారు కదా. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు సార్ ముప్పు తప్పింది, ఎందుకు ఆమెకు ముప్పు ఏంటి, ఆమె అఖండమైన ఓటు బ్యాంక్ ఉందన్నట్టు అనుకుంటే ఇలా ఈ ప్రాసెస్ ప్రకారం ఉన్న 6గురిలో చూసుకుంటే 3గురిలో బాటం నుండి ఇప్పుడు పెడతారు. సో నేను ఎందుకంటే ఏదో ఊరికే పెట్టేది చెప్పేది ఉండదు కదా. ఫేక్ తమ్మునేల్స్ పెట్టడం కానీ నోటికి వచ్చిన వాగడం ఏమి ఉండదు. క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ అనేట్టు నాకు పక్కా 100% ఉంటుంది. ఇంకా నాకు కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆపేస్తా తప్ప వీడియో చేయడం, కానీ పక్కా క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ నో డౌట్ అట్లాగే మెయింటైన్ చేస్తా. ఒకవేళ మిస్టేక్స్ పొరపాటును కూడా అవకాశం ఇవ్వను నేను. పొరపాటు జరిగినా మళ్ళీ వచ్చి ఆన్సర్ చేస్తా తప్ప దానికి స్కోప్ ఇవ్వకుండానే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తా. ఓకే ఇక ఈ ప్రోమో ప్రకారం కూడా ఎట్లా ఉంటుందంటే అలారం మోగుతాయి కదా, అర్ధరాత్రి 1:02 ఈ టైంలో జరిగింది. ఇది ప్రతిరోజులాగానే మొదలైన ఈ రోజు కూడా మీలో ఒకరికి బిగ్ బాస్ చెబుతున్నాడు. ఈ రోజు మాత్రం ప్రతిరోజులాగా ఇది కూడా డే స్టార్ట్ అయినా ఇప్పుడు మాత్రం పీడ కలగా మారబోతుంది. మీలో నుంచి ఒకరి రాత్రి బిగ్ బాస్ ఇంటి నుంచి వదిలి వెళ్ళాలంటే బ్యాగ్ సర్దుకొని అందుకే గత సీజన్లో చూసినట్టుగా సభ్యులందరికీ సెండ్ ఆఫ్ వీడ్కోలు బై బై టాటా గుడ్ బై అని చెప్పుకుంటూ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు కూడా రెడీ అయితే ఉన్నారు. ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియ ఈ ముగ్గురులో ఒకరిని బయటకు పంపించాలని బిగ్ బాస్ చెబుతాడు. ఎందుకంటే ఈ ముగ్గురికే ఈ వీక్ 6గురిలో లీస్ట్ ఓటింగ్ వచ్చింది. ఈ వీక్ ఓటింగ్ లో నబీల్, నిఖిల్, మణికంఠ టాప్ 3లో ఉన్నారు. వారం అంతా అట్లాగే నడిచింది. ఏ రోజు కూడా ఒక్క రోజైనా వీళ్ళు ముగ్గురు ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ దాటి 4th పొజిషన్ కూడా రాలా. ఆ తర్వాత 4th పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. ఆ తర్వాత ఆదిత్యవం, ఆ తర్వాత నైనిక లీస్ట్ ప్లేస్లో ఓటింగ్లో కొనసాగారు. ఇందులో డౌట్ లేదు. అలాగే ఈ వీక్ బుధవారం ఓటింగ్ లైన్స్ మూసేస్తారు. ఆ సమయానికి నబీల్ 30%, అట్లాగే నిఖిల్కి 29%, మణికంఠ 18%, విష్ణుప్రియ ఒక 14-15%, అట్లాగే ఆదిత్యం ఒక 5%, చివరిలో నైనికకి అయితే 4% పడింది. సో ఓవరాల్గా ఏంటంటే ఓటింగ్ ప్రకారం ఖచ్చితంగా నైనిక మిడ్ వీక్ ఎలిమినేట్ కావాలి. ఆ తర్వాత వీకెండ్లో ఆదివారం ఆదిత్య ఓం వెళ్ళాలి. బట్ ఈ సీజన్లో ప్రతి వారం కూడా ఆడియన్స్ ఓట్స్తో పాటు హౌస్ మేట్స్ కూడా ఒక బిగ్ బాస్ ఒక పరీక్ష పెడతా ఉన్నాడు. కొంత కంటెంట్, ఒక ట్విస్ట్స్, టర్న్స్ ఉండాలని చెప్పినట్టుగా లిమిట్లెస్ ఎంటర్టైన్, లిమిట్లెస్ ట్విస్ట్ కోసం దానిలో భాగంగా ఈ మిడ్ వీక్ థీమ్ను కూడా ఇట్లా డిజైన్ చేశారు. దాంతో హౌస్లో వాళ్ళలో ఎక్కువ మంది ఆదిత్య ఓం ఇంటి నుంచి పంపించాలని ఓట్ చేశారు. సో ఆయన మిడ్ నైట్ 2 గంటల టైంలో నిన్న రాత్రి అయితే ఇంటి నుంచి బయటకి అయితే వచ్చేసాడు. మనకి ఈరోజు ఎపిసోడ్ అండ్ లైవ్లో దాన్ని అయితే చూపించబోతున్నారు. లైవ్లో కూడా చూపించబోతున్నారు. అయితే మరి ఎవరెవరు ఏం రీజన్లు చెప్పారు, ఆదిత్య ఎలా బయటకు వచ్చేసాడని దానికి సంబంధించి ఇప్పటికే నేను మన న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో ఉదయం 6 గంటలకే వీడియో అప్లోడ్ చేశాను కదా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి. అట్లాగే మీరు లైక్స్ చేయడం వల్ల కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రతి వీడియో లైక్ చేయగానే నెక్స్ట్ వీడియో అని కూడా పుషప్ అయితే ఉంటుంది యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం. అట్లా సో లైక్స్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే నబీల్ వర్సెస్ పృథ్వీ ఒక టాస్క్ జరిగింది కదా, దానికి సంబంధించి కూడా అప్లోడ్స్ అన్ని 6 తర్వాత 6కి ఎలిమినేషన్ వీడియో తర్వాత ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తే అది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి. అయితే ఈ ప్రోమోని బట్టి చూస్తే నైనిక ఏడుస్తూ ఉంది. తనకు బయటకు వెళ్ళాలని లేదని ప్రేరణ, సీత ఓదారుస్తూ ఉన్నారు. ఇక్కడ సీత ఎమోషనల్ అవుతుంది. విష్ణుప్రియ, నైనిక ఇద్దరిని డేంజర్ జోన్లో పెట్టడంతో ఆ అమ్మాయి నామినేషన్లు కూడా జరిగినాయి కదా వీళ్ళ. సో మీ ఇద్దరిలో ఎవరినైనా నేను నొప్పించి ఉంటే ఐఎమ్ సారీ అని చెప్పి సీత చెప్పడం, ఏడవడం, నైనిక కూడా ఏడవడం కనిపిస్తుంది. ఖచ్చితంగా హౌస్లో అడుగు పెట్టాక ఈ సీత, నైనిక, విష్ణుప్రియ ఈ ముగ్గురు హౌస్లోకి వచ్చినప్పటి నుంచి మంచి బాండింగ్తో ఉంటా ఉన్నారు. చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా
ఒక ఒకరి గురించి ఒకరు మాటలు అనుకున్నా మళ్ళీ తర్వాత వచ్చి కలిసిపోయి గాసిప్ గర్ల్స్గా అందరితో పిలిపించుకుంటున్నారు కూడా. అందుకే వీళ్ళలో ఎవరు వీళ్ళని మిగతా ఇద్దరు కూడా గుండు కోత తప్పదు, కొంత బాధ అయితే ఉంటుంది. అదే ప్రోమోలో కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే ఇంకా విష్ణుప్రియ, ఆదిత్యవం ఈ వీళ్ళు మాత్రం ధైర్యంగానే కనిపిస్తారు. నయనికి మాత్రం ఏడుస్తుంది. కొద్దిగా షాక్ నుంచి తేరుకోలేక తట్టుకోవడానికి కొంత టైం తట్టుకోవడానికి కొంత సమయం అయితే పడుతుంది. బట్ ఆమె అయితే ఏడ్చేస్తూ ఉంది. వీళ్ళైతే పర్లే ఏది జరిగినట్టు ఉన్నారు. సరే ఇక ముగ్గురిని ఆ గార్డెన్ ఏరియాలోనే లైన్స్ మీద నిలబెట్టి ఇక్కడ ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటని చెబితే ఎవరు ఎట్లా ఏంటి ఎన్ని లైన్స్ ఇవన్నో. అయితే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఈ రాత్రి ఇంటిలోంచి బయటికి వెళ్ళబోతున్నారు అనుకుంటున్నారు? వారిని లైన్ దగ్గర ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి కారణాలు చెప్పనని ఇక్కడ బిగ్ బాస్ చెప్పాడంటే ఇక్కడ క్లియర్గా మీరు మరోసారి వింటే ఏమర్థమవుతుందంటే మీ లెక్క ప్రకారం ఈ రోజు రాత్రికి ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళబోతున్నారని అనుకుంటున్నారు చెప్పండి అంటూ బిగ్ బాస్ అనడం వినిపిస్తుంది. అంటే పక్కాగా ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే, లీస్ట్ ఆర్డర్ ప్రకారమే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. బట్ లోపల ఉన్న వారి అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనే మీ లెక్క ప్రకారం అనేది వాడి ఈ ట్విస్ట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. అయితే కాకపోతే ఆదిత్య కంటే 9కి లిస్ట్లో ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. నేను కూడా అదే చెప్పా. ఇక్కడ అస్సలు పాయింట్ కూడా గమనించాలి. అదేమంటే ఆదిత్య, నైనిక వీళ్ళిద్దరూ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కన్ఫర్మ్. అందుకే వీళ్ళని ఎవరు ముందు ఎవరు వెనుక బయటకు వచ్చినా పెద్దగా జరిగేది ఒరిగేది వచ్చేది పోయేది ఏమీ లేదు. 2 రోజుల గ్యాప్ అంతే. పైగా ఇప్పుడు వీళ్ళిద్దరి మీద గత కొందరు కంటెస్టెంట్స్ విషయంలో విపరీతమైన నెగిటివిటీ వచ్చినట్టు, బాబోయ్ మా వల్ల కాదు అర్జెంట్గా తీసే బిగ్ బాస్ అనే పరిస్థితి సీజన్కి ఒకరే ఇద్దరు ఉంటారు అలాంటివి. అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఏముందిలే ఇద్దరు మంచోళ్ళు, ఆ అమ్మాయి ఓపెన్ అవ్వలేదు, ఆ అమ్మాయి పెద్ద కంటెంట్ ఇవ్వలేదు, ఇతను ఓపెన్ అవ్వలేదు, ఇతను కంటెంట్ ఇవ్వలేదు, ఆదిత్య మంచోడు, ఆ అమ్మాయి కూడా పర్లేదన్నట్టు తప్ప వీళ్ళని భరించడం మా వల్ల కాదు నాయన, బయటికి తీసే బిగ్ బాస్ అనే పరిస్థితి అంత ఫ్రస్ట్రేషన్ కూడా లేదు. అందుకే ఈ మిడ్ నైట్ ప్రాసెస్ అనేది పెట్టి కూడా జస్ట్ షోకి కొద్దిగా హైప్ పెంచారంటే దానివల్ల ఎట్లా పెట్టారు. దీనిలో మళ్ళీ అన్ఫేరు, దారుణం, అన్యాయం, ఆక్రమణ గగ్గోలు పెట్టాల్సింది ఏమీ లేదు. ఎవరెవరో ఏదేదో రెచ్చగొడుతూ ఉంటే మీరు కూడా నిజంగానే అత్యంత దారుణం అంటూ మనసు పాడు చేసుకోకండి. ఎచ్చా లైట్ అయితే తీసుకోండి. బిగ్ బాస్లో 99.9% అన్ని పక్కా ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ అనేది జరుగుతాయి. లేకపోతే ఈ షోకి ఎందుకు ఇంత క్రెడిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు మన తెలుగులోనే కాదు కదా, దేశంలో 8 భాషలు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యి కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉందంటే ఈ క్రెడిబిలిటీ వాళ్ళు కాపాడుకోవడం వల్లే. అంతే తప్ప బయట ఏదో చెప్పారని చెప్పేసి అట్లా ఏం పెట్టుకోకండి. 1,00,000 చెప్తే రెచ్చగొడ్డేసి ఆడియన్స్ ఎమోషన్స్తో లబ్ధి పొందేదానికి. నేను గత 7 సీజన్లు ప్లస్ ఓటీటీ సహా అంతకుముందు హిందీ బిగ్ బాస్ అలాగే తమిళ్ చూసిన అనుభవంతో చెబుతూ ఉన్నా. ఆడియన్స్ ఓట్స్కి చాలా 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 ఇంపార్టెంట్ ఉంటుంది. అసలు ఆడియన్స్ కీలకం. ఆడియన్స్ దీనికి కనెక్ట్ అయ్యేది, ఆ ఎమోషనల్గా ఎలిమినేట్ చేసేది ఉంచేదంతా వాళ్ళే. బిగ్ బాస్లో ఎప్పుడో ఒకసారి అది కూడా ఎప్పుడు ఒకే ఓటింగ్తో ఇద్దరు లిస్టులో ఉంటే వాళ్ళలో షోకి ప్లస్ అయ్యేవాళ్ళు, కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ప్రయారిటీ ప్రకారం ఎలిమినేషన్ డిసైడ్ చేస్తారు. అంతే తప్ప టాప్లో ఉన్న నబిలు, నిఖిలు, మణికంఠను పంపించేసి లిస్టులో ఉన్న నైనిక, ఆదిత్యను ఉంచడం ఇట్లాంటి జరగవు. కాకపోతే బయట కొంతమంది చెప్పాగా కావాలని ఎమోషన్స్ని రెచ్చగొట్టేసి గెలికేసి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉంటారు. అంతకు మించి ఇంకేమీ దారుణాలు ఇక్కడ ఏమీ జరిగిపోవు. ఇక్కడ సరే ఇక లైన్ దగ్గర ప్రోమో ప్రకారం చూస్తాం. మన లైన్ దగ్గర విష్ణుప్రియ, ఆదిత్య, నయనిక నిలబెట్టాక ఈ ప్రోమో ప్రకారం చూద్దాం. ఫస్ట్ సీత వచ్చి విష్ణు, నయనిక నా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆదిత్యని బయటికి వెళ్ళాలని ఏడుస్తూ చెబుతుంది. దాంతో అతను ఒక అడుగు అయితే ముందుకు వేస్తాడు. అట్లాగే ఇది తర్వాత ఏంటి, నిఖిల్ వస్తాడు, ఆదిత్యని ఒక అడుగు ముందుకు తీసుకొస్తాడు. మిగతా ఇద్దరితో పోలిస్తే ఆదిత్యను కొన్ని విషయాల్లో వెనకబడుతున్నాడు అనిపిస్తుంది. అందుకే ఆయనే వెళ్ళాలనుకుంటున్నా ఆయన అయితే చెబుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఏంటి, ఫస్ట్ నిఖిల్ ఓటింగ్తోనే ఎలిమినేషన్ అనేది స్టార్ట్ అయింది. బట్ మనకు ప్రోమోలో సీత ఫస్ట్ ఎడిటింగ్ చేసి చూపించారు. ఆ తర్వాత ఏంటి, నబిల్ ఆయన వచ్చి విష్ణుప్రియ బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడక్కడ 2-3 మాటలు స్లిప్ అవుతుంది, టంగ్ స్లిప్ అవుతుంది. అవి ఏమైనా బ్యాడ్గా వెళ్ళాయా, అందుకే ఆమె వెళ్ళే అవకాశం ఉండే ఛాన్స్ ఉందంటూ లైన్పై ఒక అడుగు అయితే ముందుకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏంటి, నిఖిల్ వచ్చి నయనికను ఒక అడుగు ముందుకు తీసుకొస్తాడు. నేను వేసే ఓటు వల్ల ఆడియన్స్ ఆమెను బయటికి తీసుకెళ్తారనుకోవట్లా, బట్ తనకు ఒక అవకాశం ఇచ్చి ఎవరు అడిగారు కాబట్టి నయనికని అనుకుంటున్నాను చెబుతాడు పృథ్వీ. అయితే ఇక్కడ మీరు ఇక్కడే క్లియర్గా ప్రోమోను గమనిస్తే విష్ణుప్రియ అక్కడ మొత్తం 7 లైన్స్ ఉన్నాయి. ఒకటో లైన్ మీద విష్ణుప్రియ ఉంది, మరోవైపు ఆదిత్యవేమో 2 లైన్లు దాటి నిలబడ్డాడు. అంటే అప్పటికే అతనికి 2 ఓట్లు వేసి బయటికి వెళ్తాడని చెప్పినట్టు ఉంది. మొత్తానికి ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఆదిత్యబాబు వెళ్తాడని చెప్పారు. ఆడియన్స్ నిర్ణయం కూడా అదే అని చెప్పి బిగ్ బాస్ అయితే ఆడియన్స్ను నిర్ణయం ప్రకారం ఆదిత్యను నిన్న మిడ్ నైట్ దాటాక హౌస్ నుంచి బయటకి తీసుకొచ్చాడు. సో మొత్తంగా ఏంటి, ప్రస్తుతానికి హౌస్లో
10 మంది అయితే ప్రెజెంట్ ఉన్నారు. వీళ్ళలో ఈ ముగ్గురు కాకుండా ఆదిత్య, నయనిక, విష్ణుప్రియ కాకుండా మరో 7గురు ఉన్నారు. అందుకే 7 లైన్లు వాటి ముందు గీసి వీళ్ళని నిలబెట్టాడు. ఎవరైతే ఒక్కో ఓటు పడుతూ ముందుకెళ్తే వాళ్ళే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది పక్కగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే కూడా చూసి పంపిస్తారు. బట్ ఈ ప్రాసెస్ అయితే 7 లైన్లు పెట్టి 7 ఓట్లతో ఒక్కొక్కరు పంపించవచ్చు. మరి ప్రోమో చూసిన దాన్ని బట్టి నా అంచనా ప్రకారం హౌస్లో ఏ కంటెస్టెంట్స్కి బాండ్ ఎట్టా ఉంది రేపని బట్టి చూస్తే క్లియర్గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ నిఖిల్ ఆదిత్యముకు ఓటు వేసి ఒక లైన్ ముందుకైతే తెస్తాడు. ఓకే, 7 ఓట్లలో ఒకటి పడింది. అలాగే సీత తర్వాత ఆదిత్యను ఒక లైన్ ముందుకు తెస్తుంది. సో 2 ఓట్లు ఆదిత్యకు పడ్డాయి. అప్పటికే వెళ్ళిపోవాలి బయటికని. థర్డ్ నబీల్ వచ్చి విష్ణుప్రియని అయితే తెస్తా ఉన్నాడు. 3 ఓట్లు అయిపోయినాయి. ఇక ఫోర్త్ ఏంటి, పృథ్వీ నయనికని తెస్తా ఉన్నాడు. సో 4 ఓట్లు అయిపోయినాయి. ఇంకా మిగిలిన 3 ఓట్లు ఎవరెవరివి, మణికంఠ, ప్రేరణ, యష్మి, ప్రేరణ ఆల్రెడీ ఈ వీక్ నామినేషన్ కూడా ఆదిత్యకే చేశారు. సో ఈ ముగ్గురులో వాళ్ళు కూడా ఏంటంటే ఆదిత్యకే వేసే అవకాశం ఉంది. పైగా డిస్కషన్ కూడా చేసుకున్నారు. ఏంటి వాళ్ళిద్దరు మణికంఠ అండ్ ఆదిత్య ఈ వారమైనా ఎవరో ఒకరు వెళ్తారా అని లేక మళ్ళీ అప్పుడొకటి చేశారు కనుక ఎటు ఆయనే వెళ్ళాలని ఇప్పుడు చెప్పుకోవచ్చు. పైగా విష్ణుప్రియ వాళ్ళకి సపోర్ట్ చేసింది. నేను టాస్క్లో ప్రేరణ కోసం కూడా ఓటు వేయడం. నయనికతో పోల్చుకుంటే ఇతను వెళ్ళాలని కోరుకుంటున్నారు. బట్ వాళ్ళిద్దరు కూడా అట్లా చేస్తారు. అప్పుడు ఇన్ని మొత్తం ఆదిత్యకి 4 అయితే. అయితే మణికంఠ ఓటే ఎవరికి వేస్తారని చూడాలి. ఆదిత్యకే కావచ్చు, ఆదిత్య మీద నెగిటివ్ ఉంది, లేదా నయనికను కూడా కావచ్చు. ఎందుకంటే నయనికకి మనం నామినేట్ చేశారు కాబట్టి మరి ఇతడిదే ఎవరికి వేస్తాడు ఏంటనేది కొద్ది డౌట్. బట్ ఇలాగైతే జరగబోతుంది ఈ ప్రాసెస్. మరి మీకేమనిపిస్తుంది? లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. 100% లైక్స్ మాకు లీక్స్ మాకు కావాలండి, అప్డేట్స్ అని కావాలండి, చూస్తామండి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో కండి, చూడండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. పొరపాటున ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌలర్ జర్నలిస్ట్ సజెషన్ సెట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తే చూడొచ్చు. ఒకవేళ మాకు ఈ లైక్స్ చెప్పి లైక్సే వస్తాయని ఒకవేళ ఈ లీక్స్ వద్దు అని మీకు అనిపిస్తే నాకు అవసరం లేదు, నాకు సస్పెన్స్ థ్రిల్లరే కావాలి, అక్కడే చూసుకుంటామంటే చూడడమే మానేయాలి. సో సింపుల్. ఎందుకంటే ఒకరిద్దరు అన్నారు, ఎందుకు సార్ మీరు ముందే చెప్పేస్తున్నారు, 90% పీపుల్కి ఎంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరిద్దరు ఉంటారు కదంటే ఆ ఒకరిద్దరి కోసం కూడా నేను చెబుతా ఉన్నా. ఒకవేళ మీకు ముందుగా తెలుసుకోవడానికి అసలు ఇష్టమే లేదు, నేను అప్పుడు ఎపిసోడ్ తర్వాతే అందరికి తెలుసుకున్న తర్వాత నేను తెలుసుకుంటుంటే మీ ఇష్టం, అది నేను బలవంతం ఏం పెట్టేది లేదు. కానీ లైక్స్ విషయంలో మాత్రం ఒకటే నాది రిక్వెస్ట్, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, 100% పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేను ఇస్తూ ఉంటా. ఆ 2 వీడియోస్ ఇంతకుముందు పబ్లిష్ చేసిన మాత్రం మిస్ కాకుండా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అయితే ఆదిత్య వంశ్ సంబంధించి పర్సనల్ లైఫ్ గురించి, ఆయన ఫ్యామిలీ, మదరు, ఫాదరు, తర్వాత సినీకి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే అందులో నేను షేర్ చేశాను. జర్నీ ఎందుకు ఎట్లంటే నిజంగా షాకింగ్ అనిపిస్తుంది. ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలో ఎంతవరకు రాలేదు, ఫ్యూచర్లో కూడా రారు అనిపిస్తుంది. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ చూస్తే అది ఏంటి అనేది మళ్ళీ ఇందులో లెంత్ అయిద్దాము. 6 గంటలకు వేసే కదా 2 ఛానల్స్లో ఆ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. ఎందుకంటే చాలామంది ఇంత ఉంటే గోరంత ఉంటే కొండంత చెబుతారు. బట్ ఆయన కొండంతున్నా గోరంత కూడా చెప్పకుండా ఆయన జర్నీ ఎట్లా సాగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఇతను ఒక్కడే ఇలాంటి కంటెస్టెంట్ ఉంటాడేమో, గతంలో చూడలే, ఫ్యూచర్లో చూడమనిపిస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ కూడా ఆ వీడియోలో చూడండి. అట్లాగే నబీల్ వర్సెస్ పృథ్వీ టాస్క్ నేను చాలా ఫస్టే చెప్పాను, నబీల్ రాజ్యం నడుస్తుందని. మరి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి టాస్క్ ఏంటి ఆ అప్డేట్స్ కూడా దీనికంటే ముందు వీడియోలో అప్లోడ్ చేస్తే అది కూడా చూడండి, మిస్ కాకండి.